తిరుపతిలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలు రాజకీయ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ తన్ను పట్టించుకోవడం లేదన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై స్పీకర్కు ఫిర్యాదు చేశానని, కలెక్టర్ను వివరణ కోరాలని స్పీకర్ ఆదేశించారని తెలిపారు. మట్టి దవ్వకాలు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆరోపించారు. శంకర్ రెడ్డి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాపై కూడా ఆరోపణలు చేశారు. వీళ్ళు పోయి టెంకాయలు కొట్టడం, ఈ విధంగా 2 సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీకు కూడా ఇస్తాను కాపీలు. ఇది మన స్పీకర్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. సత్యవేడు ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ను ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని కలెక్టర్కి పంపించాడు. ఇమీడియట్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి 15వ తేదీ లోపల అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పాము, ఎస్పీ గారికి కూడా చెప్పాము. ఏంటండి మీ ప్రోటోకాల్? గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది పోస్ట్ ఏమి, మీరు చేసేది ఏంది? నాయుడు కూడా జరగకూడదు. ఎంపీడీలు పోయి ఎంపీడీలు ఇలా నిలుచుకుంటారు. ఇది చూడండి, ఇదండి ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి దగ్గర ఉండారో ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కడైనా జరిగిందా? కాన్స్టిట్యున్సీలో ఇసుక పోతున్నది, మట్టి పోతుంది, గ్రావెల్ పోతుంది. ఎవరు ఇచ్చారబ్బా? ఒక ఎంఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే మైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది ఎంత తీసుకోవాలా, ఎన్ని రోజులు పర్మిట్ మీకు అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎలా పోతున్నారు తమిళనాడుకి. నేను మొదటి నుంచి కూడా దాన్ని ఖండించిన దానికి నన్ను ఇబ్బంది పెట్టారు. దాన్ని ఖండించడానికి పెత్తందారి వ్యవస్థ ఉండకూడదని ఉద్దేశంతోనే మేము రాజకీయంగా ఎదగడానికి నేను ఉద్యమం నుంచి వచ్చాను కాబట్టి, సంఘాలు పెట్టుకొని వచ్చాను కాబట్టి, ప్రజలకు సేవ చేసి వచ్చాను. నేనేమైనా కాంట్రాక్ట్ పని చేస్తానా? ఇసుక తోలుతామా, మట్టి తోలుతామా, గ్రావెల్ తోలుతామా? నేను లేదు, మా బంధువులు కానీ మా అల్లులు కానీ ఎవరైనా